సంఘటనలు దేశ పార్లమెంటు ముందు రాష్ట్ర విభజన అంశాలు వచ్చినప్పుడు ఎంత మనస్తాపానికి గురయ్యారు చిరంజీవి గారు. ఆయన అడిగింది ఒకటే సోనియా గారిని, ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అమ్మ మాకు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంచండి అని. ఆ ఒక్క విషయంలో జయరాం రమేష్ అనే ఒక మడతపెట్టి ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. సరే, ఆయన కన్వీనియంట్గా ఈ విషయం తెలుసుకోగానే వారు అన్నట్టు కేసీఆర్ జయపాల్ రెడ్డి ద్వారా లాబీ చేసి అది కాస్త అటకెక్కించే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి గారు నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే చాలా లాజికల్గా జరిగిన సంఘటనలన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. వాసుదేవ్ గారు, మీకు ఇంకో మాట కూడా చెప్తాను. కృష్ణాంజలి గారు మాట్లాడే ముందు సార్, రాజ్యసభలో ఒక చర్చ జరిగింది సార్. రాజ్యసభలో ఈయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మీ ప్రభుత్వ అభిప్రాయం అని చెప్పి కూడా ఆ రోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెట్టడం కూడా జరిగింది. అదంతా లైవ్ లో కూడా చూసాం మనం. రైట్. సో అదండి మనోభిప్రాయాలని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాసుదేవన్ గారు, ఆ రోజు ఏం జరిగింది, నిజంగా చిరంజీవి ఏ అంశాల మీద ప్రతిపాదనలు చేశారు ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో శాంతి ప్రసాద్ గారు చెప్పడం తప్ప చిరంజీవి అయితే ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పలేదు కాబట్టి ఈయన సొంతంగా చెప్పారంటున్నారు కాబట్టి నిజమై కూడా ఆయన అయితే అయ్యి ఉండొచ్చేమో. ఉండవల్లను మీరు చెప్పడం తప్ప చిరంజీవి చెప్పలేదు కదా. ఓకే, ఎవరు వాదన వాళ్ళదండి, ఆ వాదన వినండి ఫస్ట్ మీరు ఓపిక్గా. ఫస్ట్ ఒకటి, చిరంజీవి ఏం సాధించాడు, పిఆర్పిని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఏమీ లేదు అనేటువంటి అంశం తేలినటువంటి అంశం. ఆయన రాష్ట్రానికి ఏమైనా సాధించారా అంటే అది కూడా ఏమీ లేదు అనేటువంటి అంశం. అది కూడా శాంతి ప్రసాద్ గారు కూడా చెబుతున్నాడు. ఆయన ప్రతిపాదన చేస్తే వాళ్ళు మడత పెట్టారని. ఆయన మడత పెడితే ఈయనేం చేశాడంటే రాజకీయాల నుంచి తప్పుకున్నాడట. ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాడు అని అంటే ఏం చేస్తాడు అనేది చూద్దాం. అది ఆయన ఏం సేవ చేస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే, ఎవరు వాదన వాళ్ళు చెప్పనండి. మీ వాదన చెప్పినప్పుడల్లా మేము వినలేదా, ఏం మీరేమైనా పోటుగాళ్ళేనా, మేము వినండి ఫస్ట్. ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు మీరు వినండి. కామన్ సెన్స్ ఉండదు. మాట్లాడేటప్పుడు ఉండాలి, వెయిట్ చేయాలి. నీకెందుకు చెప్తాను, చిరంజీవి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ దగ్గర. చిరంజీవికి చిరంజీవి ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్పలేడు. ఆ ఊరికే కితాబిస్తావు, ఎందుకు మాట్లాడతావు? వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు చిరంజీవి అనేవాడు ఏంటి చెప్పమానండి. పిఆర్పి పేరుతో 18 సీట్లు ఇస్తే తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టినటువంటి చిరంజీవి ఏం పగలు తీసాడయ్యా? రైట్, ఓకే, మీరు సబ్జెక్ట్ లోకి రండి. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్. మీ దగ్గరకు వస్తాను. శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్. కృష్ణాంజనేయులు గారు మీరు ఆవేశపడకండి, సబ్జెక్ట్ లోకి రండి. అరే, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, ఆయన నెక్స్ట్ మాట్లాడతారు, మీరు మాట్లాడండి. చిరంజీవి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ కావాలని చిరంజీవి కోరుకుంటున్నాడని ఎవ్వడు అనుకోవట్లేదు. కానీ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలి అని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఆ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తో కూడా సంప్రదింపులు జరిపింది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కి ఆయన లక్ష్యం గాని, ఆయన జన సైనికులు కోరుకునేటువంటి లక్ష్యం గాని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి సీఎం కావాలి. నువ్వు ఆంధ్రప్రదేశ్ కి సీఎం కావాలంటే నిన్ను సీఎం అని చేస్తావు. నువ్వు దక్షిణాది రాష్ట్రాల్లో మాకు ప్రచారం చేయాలి. దాంతో పాటుగా మీ అన్న చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపించి మీరు పొలిటికల్ గా మీరు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు మీరు సహకరించాలి అనేటువంటి ప్రతిపాదన వాళ్ళు పెట్టి ఉండొచ్చు. కాబట్టి చిరంజీవి పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే, నన్ను అవకాశవాద రాజకీయంగా చూస్తున్నారు అందరూ, నేను చెప్పినటువంటి ఒక్క మాటకి విలువ గతంలో నేను కట్టుబడి ఉండలేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాల్లో నటించినాడు,
సినిమాల్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లో పోను అని చెప్తున్నాడు. రేపొద్దున మళ్ళీ రాజ్యసభ తీసుకున్నాడు అనుకో, ఎందుకని ఉమ్మేస్తారు. ఇది ఎవరైనా కదా సర్వసాధారణమైనటువంటి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే మీరు నాకు రాష్ట్రపతి కోటాలో ఇవ్వండి. రాష్ట్రపతి పటాలో ఇస్తే కాబట్టి నేను ఏదో శుద్ధ పూసలాగా నేను ఒక రైట్. శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. చెప్పేటువంటి అంశం. ఓకే, శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతిప్రసాద్ గారు, కొంతమంది భావ దరిద్రులు, అర్ధజ్ఞానులు, మాకేదో విజ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని విశ్లేషకుల రూపంలో వచ్చి అంతకుముందు ఆ పార్టీకి ఈ పార్టీకి శాంతి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దగ్గర అసలు కనీసమైనటువంటి విజ్ఞత లేదు. నువ్వు ఇందాక మాట్లాడావంటే నేను మాట్లాడావంటే నేను మాట్లాడతాను. నీకు విజ్ఞత లేదు, నీకు విజ్ఞత లేదు. నువ్వు కనీసమైనటువంటి విమర్శను తీసుకోలేవు. నేను చిరంజీవిని విమర్శించాను, చిరంజీవి ఏమీ చెప్పలేదు. మేము కేంద్ర రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదన చేశానని చెప్పలేదు. చిరంజీవి నీతో ఏదో మాట్లాడతాడని చెప్తావు. నీ కనీసం పవన్ కళ్యాణ్ కూడా మేము చూసాము. కాబట్టి మీకు గౌరవం ఉండాలి అంటే నేను మాట్లాడేటప్పుడు రాకుండా ఉండాల్సింది. మీకు గౌరవం ఇవ్వాలి అంటే నేను మాట్లాడినప్పుడు రాకుండా ఉండాల్సింది. అప్పుడు నీకు గౌరవం ఇచ్చేవాడిని. నీకు గౌరవం ఇవ్వాలి అని అంటే నేను మాట్లాడేటప్పుడు రాకుండా కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ లేకుండా నేను మాట్లాడేటప్పుడు వచ్చావు కాబట్టి నేను కూడా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. అందుకని మీరు ఈ రోజున చల్లని రూపాయి కింద చల్లని శాంతి ప్రసాద్ కింద ఈ రోజున జనసేనలో ఉండి నువ్వేదో చిరంజీవి గురించి సర్టిఫికెట్లు ఇస్తావు. చిరంజీవిని ఈ రోజున చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున చిరంజీవిని పక్కన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చీకొడతారు. చిరంజీవి విషయంలో చిరంజీవి పరువు పోయింది. చిరంజీవికి విలువ లేదు. చిరంజీవికి రాష్ట్ర రాజకీయాల్లో విలువ లేదు, రాష్ట్ర ప్రజల్లో విలువ లేదు. పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత విలువ ఉంది. పవన్ కళ్యాణ్ విలువ పోగొట్టుకోకుండా ఉండాలి. ఏమండి నేను మాట్లాడేటప్పుడు ఎవరు రమ్మన్నారండి? నేను ఎందుకు గొప్పన్నాను? నన్ను నేనేమన్నా పొలిటికల్ పార్టీయా? నేను నా అభిప్రాయం నేను చెప్పేటప్పుడు మెలకున ఆయన మాట్లాడేటప్పుడు ముందు మాట్లాడేటప్పుడు నేను వచ్చానా? రాలేదు కదా. నేను మాట్లాడేటప్పుడు నా అభిప్రాయాలను గౌరవించాలి. వస్తాను. కాబట్టి నువ్వు చిరంజీవి గురించి, పనికి మాలిన చిరంజీవి గురించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా చిరంజీవికి అనేటువంటి రోజున విలువ లేదు. చిరంజీవి అనేటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజల్లో విలువ లేదు, రాష్ట్ర రాజకీయాల్లో విలువ లేదు, కనీసం కాపు సామాజిక వర్గంలో కూడా విలువ లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి విలువ పోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ఆగండి. శాంతిప్రసాద్ గారు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైట్. అంటే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇందులో మనం అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మనం అంత తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఈచ్ ప్యానలిస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. యూ మే డిఫర్. మీరు అభిప్రాయాన్ని ఫస్ట్ నా ప్లేస్ లోకి వచ్చాడు కాబట్టి, ఫస్ట్ నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను ఖచ్చితంగా నాది సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. నేను సబ్జెక్ట్ వరకే మాట్లాడతాను. చిరంజీవి మీద నా అభిప్రాయం నాకుంది, ఆయన అభిప్రాయం ఆయనకుంది. ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు నేనేమైనా మాట్లాడాను చిరంజీవి గురించి? నా అభిప్రాయం నేను మాట్లాడతాను. నా వినాలి, ఎవరి కోసం వింటారు? ఏం చిరంజీవి వీరుడు సూర్యుడు, ఆయన ఏమన్నా మానవతా మూర్తి అని చెబుతుంటే ఆయన చెబుతుంటే మేము భజన చేయాలా? అరే పిఆర్పి 18 సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర తాకట్టు పెట్టుకున్నటువంటి వాడిని చిరంజీవిని తీసుకొచ్చి ఈ రోజున ఆయన మానవతావాదని చెబుతుంటే మేము వినాలంట. ఈ రోజున నువ్వు చెప్పావు చిరంజీవితో స్టేట్మెంట్ నేను ఒక ప్రతిపాదన చేశాను, హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని ప్రతిపాదన చేశాను. చిరంజీవి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, చిరంజీవిని చెప్పాను హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని నేను ప్రతిపాదన చేశాను అని ఈ రోజు చిరంజీవి చెప్పాను. కానీ నువ్వు చెబుతున్నావు ఆయన తరపున పెద్ద ఇది. అసలు చిరంజీవి నీతో మాట్లాడుతున్నావు లేదో కూడా నాకు తెలియదు. అసలు ఆ స్థాయి ఉందో కూడా లేదో ఊరికి డిబేట్ లో మాట్లాడుతున్నా. అదేంటండి నీకు ఆ స్థాయి ఉందో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి నిన్నాక పాపం రాయుడు లక్ష్మణరావు ఫీల్ అవుతున్నావు కానీ